నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 2వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీ భగవానువాచ 2వ శ్లోకం. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. అర్థం: అర్జున, జీవులలో శ్రద్ధ స్వభావ సిద్ధంగా వస్తుంది, పుట్టుకతోనే వస్తుంది. కానీ వారి వారి పూర్వజన్మ వాసనలను బట్టి ఆ శ్రద్ధ సాత్వికంగాను రాజసికంగాను తామసికంగాను పరిణామం చెందుతుంది. వాటిని సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అంటారు. ప్రతి వాడికి పుట్టగానే జ్ఞానం రాదు, అందరూ అజ్ఞానులుగానే పుడతారు. అటువంటి వాడికి శ్రద్ధ అనేది వాడి స్వభావాన్ని బట్టి వస్తుంది. శ్రద్ధ మనలో స్వభావ సిద్ధంగా ఉంటుంది, కానీ ఒకరు చెబితే వచ్చేది కాదు. అది పుట్టుకతో రావాలి, కానీ శాస్త్రములు చదివి నేర్చుకుంటే వచ్చేది కాదు. ఒకడు అమిత నిర్లక్ష్యంగా ఉంటాడు, దూకుడుగా ఉంటాడు, ఎవరు చెప్పినా వినడు. మరొకడు అమితమైన వినయ విధేయతలతో ఉంటాడు. అటువంటి వారిని మనము చూస్తూ ఉంటాం. ఇది స్వతహాగా వచ్చే గుణమంటున్నాడు పరమాత్మ. మానవుడు ఎటువంటి శ్రద్ధ కలవాడో వాడి పూర్వజన్మ సంస్కారం నిర్ణయిస్తుంది, దాని ప్రకారమే ప్రవర్తిస్తాడు. అటువంటి శ్రద్ధలు 3 రకాలుగా విభజింపబడ్డాయి. వాటిని సాత్విక, రాజస, తామసిక శ్రద్ధలు అని అంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.